మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభువుకు మహిమ కలుగును గాక. సంతోషం వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు చొప్పున అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు గతించిన దినములన్నిటిలో కూడా మనకు తోడుగా ఉండి కాపాడి మరొకసారి ప్రభు సన్నిధానంలో ఉండే ధన్యతను మనకు ప్రభు వారు దయచేసి ఉన్నందుకు ఆయనకు మహిమ. హల్లెలూయా. మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం పరిచయం చూసాం. ప్రకటన గ్రంథము రచయిత ఎవరని, ఎప్పుడు రాయబడింది, ఏ కాంటెక్స్ట్లో రాయబడింది అని పరిచయం చూసాం. అటు తర్వాత శుభాలు చూసాం. శుభములు చెబుతూ యోహాను ఈ యొక్క గ్రంథాన్ని రాయటం. తరువాత యేసుక్రీస్తు వారి యొక్క దర్శనమును అలాగనే స్వరమును గురించి మనం నేర్చుకున్నాం. ఆయన దర్శనము యోహాను చూశాడని. ప్రియులారా, మనం 8వ వచనము నుండి 15వ వచనం వరకు ధ్యానిస్తున్నాం. ఇప్పటికి మనం 2 పాఠాలు ఈ వచనాల నుంచి నేర్చుకున్నాం. మరొక పాఠాన్ని ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ రాత్రి మనకు సహాయం చేయునుగాక. ఈ రాత్రి మనము ఒకే వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. 13వ వచనాన్ని నేర్చుకోబోతున్నాం. 7 దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుడు. అందరూ చెప్పండి. 7 దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుడు. సో ఈ వచనం అదే. ఈ వచనములో 7 దీపస్తంభములు కనబడుతున్నాయి. ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుడు ఏం చేస్తున్నాడు? మనుష్య కుమారుడు సంచరిస్తున్నట్లుగా మనం చూస్తాం. మీకు నేను దినాన్ని చూపించాను కదా, మనుష్య కుమారుడు ఏ విధంగా ఉన్నాడు. ఆ పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. చదువుదాం ఒకసారి. 8వ వచనం నుంచి చదవండి. ప్రకటన గ్రంథము చూడండి. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైనా యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభుదినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికేయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటేను. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను చూడండి. 7 సువర్ణ అనగా బంగారు దీపస్తంభములు. ఎన్ని దీపస్తంభములు చూశారు కదా ఆ పిక్చర్లో? 7 ఉన్నాయి. వాటి మధ్యన ఎవరున్నారు? దీపస్తంభములను. ఆ దీపస్తంభముల మధ్యను ఎవరిని పోలి ఉన్నాడట? మనుష్యుని రూపము, మనుష్య కుమారుడు అంటే మనుష్యుని పోలికలో ఉన్నటువంటి ఒక కుమారుడు ఒకని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని దేవుడి మాటలను మన వినుకుట్లో దీవించునుగాక.
ఆమెన్. ప్రియులారా, మనము ఈరోజు 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించినటువంటి మనుష్య కుమారుడు గురించి మనం ఈ విషయాలు ఈ 13వ వచనాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. మీకు చెప్పాను, ప్రకటన గ్రంథంలో సుమారుగా 54 సార్లు 7 అనే పదం వాడబడింది. ఎన్నిసార్లు? 54 సార్లు వాడబడింది. సో 7 అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి, అంటే దీనికి 7 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వబడింది. యూదులకు ఇప్పటికీ కూడా ఈ సంఖ్యకు ప్రాధాన్యత ఇస్తారు. గమనించండి, న్యూమరాలజీ కాదు, అంటే ఈ సంఖ్య అదృష్టం కలిసి వచ్చింది, ఆ సంఖ్య ఉండాలి, బైక్ ఇది ఉండాలి, ఇది కాదు. వాళ్ళు 7లో ఏముందని నమ్మరు, కానీ 7 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఉంది. అంటే అది ఒక పరిపూర్ణమైన సంఖ్యగా వారు పరిగణిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో కాబట్టి 7 సువర్ణ దీపస్తంభములు అనగా ఈ పరిపూర్ణమైనటువంటి దీపస్తంభములు. ఇక్కడ 7 దీపస్తంభములు దేనికి పోల్చబడ్డాయి? 7 దీపస్తంభాలు ఏంటి అని మనం చివరిలో చూస్తే, ఆ 7 దీపస్తంభములు కూడా 7 సంఘములకు, చూడండి 20వ వచనం చదవండి, చివరిలో చూడండి, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 దీపస్తంభములు ఏంటంటే అండి, 7 సంఘములకు సాదృశ్యంగా ఉన్నది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. సో సంఘము 7 అంటే సార్వత్రికమైన సంఘం. 7 అనగా పరిపూర్ణం, అన్నీ మొత్తం. ఆనాడు కూడా అన్ని సంఘాలు, ఈనాడు కూడా అన్ని సంఘాలు. ఆనాడు అన్ని సంఘాల వరకు ఈ వర్తమానాన్ని దేవుడు అందించమన్నాడు. ఆనాడు అన్ని సంఘాలలోనూ దేవుడు సంచరించాడు. ఈనాడు కూడా అన్ని సంఘాలలోనూ, సార్వత్రికమైనటువంటి అన్ని సంఘాలలో ఆయన సంచరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట తప్పనివాడు, మారనివాడు, మాట తప్పనివాడు, మార్పు లేనివాడు. ఆయన నిన్న నేడు నిరంతరము, మన దేవుడు ఎలాంటి వాడటండి, యాకరీతిగా నున్నవాడు. అని మాట ఇస్తే తప్పుపోడు. 2-3 ఎక్కడ నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన ఉన్నాను. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఐ యామ్ దేర్ ఇన్ ద మిస్ట్ అని రాయబడి, తెలుగులో ఉంటాడు ఫ్యూచర్లో ఉంది, కానీ అదే ఇంగ్లీష్ బైబిల్లో ఐ యామ్ దేర్ ఇన్ ద మిస్ట్, నేనున్నాను అని ఉంది. సో 2-3 ఎక్కడైతే ఉంటారో వారి మధ్యన ఆయన ఉన్నారు. ఇప్పుడు మనతో ఉన్నారు యేసయ్య. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్న వాళ్ళు గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఎస్, ఈజ్ హియర్. దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఎందుకు ఆయన వస్తాడు? మన మధ్యన ఎందుకు సంచరిస్తాడు? రాత్రి నేర్చుకున్నాం కదా, మనం కన్నీళ్ళు తోడడానికి వస్తాడు, కొన్నిసార్లు మనల్ని తాకడానికి వస్తాడు, కొన్నిసార్లు మన మనోనేతలు తెరవడానికి వస్తాడు, కొన్నిసార్లు మన హృదయాన్ని తాకడానికి వస్తాడు, మనతో మాట్లాడడానికి వస్తాడు, మనకు దర్శనం ఇవ్వడానికి వస్తాడు, మనల్ని స్వస్థపరచడానికి వస్తాడు, మన పాపాలు ఒప్పుకుంటుంటే మన పాపములను కడగడానికి మన మధ్యకు వస్తాడు. హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధానంలో ఉండడం మనకి ఎంతైనా దీవెన, ఆశీర్వాదం, ఎంతైనా ఆశీర్వాదం. రేషన్ పోతుందంటే ముందు కార్డు వేసుకుని వచ్చేస్తాం. కుళాయిలో నీళ్లు పోతున్నాయంటే ముందు బింది పెట్టేస్తాం కదా. ఎక్కడన్నా ఏదన్నా పెన్షన్ వస్తుందంటే అర్జెంటుగా బ్యాంక్కి వెళ్ళాలంటే అక్కడికి ముందు వెళ్ళిపోతాం. 7 గంటలకు వెళ్ళవలసింది 6 గంటలకి వెళ్ళిపోతాం. 4 గంటలకే నీళ్ళు వస్తే 2 గంటలకే బిందెట్టేస్తాం. లేకపోతే రేషన్ కార్డులో బియ్యం వస్తుందని ముందుగానే అక్కడ విజిల్ ఎక్కడ వేస్తే ముందే రయ్యి అని వచ్చి ఏం చేస్తాం, ఆ బియ్యం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అన్నిటికీ ముందు ఉంటుంది, కానీ క్రైస్తవుడికి తొందర ఉండనది, ముందు ఉండనిది ఏ విషయంలో? చెప్పండి. ఏ విషయంలో మాట్లాడండి? ఏ విషయంలో? దేవుడి విషయంలో. మందిరంగా వచ్చే విషయంలో ఎప్పుడన్నా ముందొచ్చామా? రాం. మన జీవితంలో ఉంటుంది కదా ఆ రికార్డు, అవును కదండి. బిందు 1 గంట ముందు వేస్తాం, బ్యాంక్ వెళ్ళవలసి వస్తే 1 గంట ముందుకు వెళ్తాం, ట్రైన్ ఎక్కాలంటే 1 గంట ముందు వెళ్తాం, ఫ్లైట్ ఎక్కాలంటే 2 గంటలు 3 గంటల ముందు వెళ్తాం. అన్నిటికీ 2 గంటలు 3 గంటలు గంట ముందుకు వెళ్తాం. కానీ మందిరానికి వచ్చేటప్పుడు మరి అందుకని దేవుడి కార్యాలు మనం చూడలేకపోతున్నాం. దేవుడిలో శక్తి లేక కాదు,
ఆయన సామర్థ్యం లేక కాదు, ఆయన అన్ని కాలాలు ఏకరీతిగా ఉన్నవాడు. కానీ మనమే మారాం, మనమే మారిపోతున్నాం, మన బట్టే ఉండడం లేదు. సో గుర్తించండి, మనం దేవుని సన్నిధానంలోకి ఉండాలి, ముందుగా ఉండాలి, అందరికంటే ముందు నేనే ఉండాలి అనుకోవాలి. హల్లెలూయా. ఈ విషయంలో పోటీ పడాలి. నేను ఎక్కువ ప్రార్థన చేయాలి అందరికంటే, నేనే బాగా చేస్తాను కాదు, నేను ఎక్కువ చేయాలి, ఇంకా బాగా ఎదగాలి, ఇంకా నేను బాగా చదవాలి అని తప్పనుంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగిన. అయితే గమనించండి, 7 సువర్ణ దీపస్తంభములు, 7 సంఘములు. అంటే సంఘాన్ని బంగారంతో పోలుస్తున్నాడు దేవుడు. దేంతో పోలుస్తున్నాడు? సో 7 సువర్ణ దీపస్తంభములు. మొదటి మాట, సంఘాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు చెప్పండి? సువర్ణము అంటే బంగారముతో పోలుస్తున్నాడు. బంగారం విలువైందా కాదా? విలువ కాదండి, విలువైందే. రూపాయి కాసు పడిపోతేనే వెతుక్కుంటాం, 5 రూపాయలు పడిపోయినా వెతుక్కుంటాం, వదిలేయం కదా. మరి బంగారం ఇంకా ఈ విలువైంది. బంగారము విలువైందే కాదా? విలువైంది. ఇప్పుడు చాలా గిరాకీ ఉంది దానికి. సో అంటే సువర్ణముతో సంఘాన్ని పోల్చాడంటే అర్థం ఏంటంటే సంఘము చాలా విలువైంది దేవుని దృష్టిలో. హల్లెలూయా. మనమందరము కూడా చాలా విలువైన వారం. దేవుని సన్నిధానములు ఉంటున్న మనము దేవుని దృష్టిలో విలువైన వారం. మనుషులు అందరూ మన విలువలేని వారుగా చూడొచ్చేమో కానీ, తక్కువ వారుగా చూడొచ్చేమో కానీ, దేవుడు మాత్రం నిన్ను ఎప్పుడు తక్కువగా చూడవు. మనుషులు తోలనాడచ్చు, మనుషులు నిన్ను తక్కువగా చూడొచ్చు, దేవుడు నిన్ను ఎప్పుడు అలా చూడ్డు. ఆయన బిడ్డగా చూస్తాడు, నిన్ను విలువైన వాడిగా నేను చూస్తాడు. నీకు మనిషికి ఇవ్వవలసిన గౌరవాన్ని నీకు ఇస్తాడు దేవుడు. మనుషులు తోలనాడతారు, తక్కువ చేసి చూస్తారు, కానీ దేవుడు అలా అనేవాడు కాదు. మనల్ని బంగారంతో పోల్చాడంటే మనము ఆయన దృష్టిలో ఎవరమై ఉన్నాము? విలువై ఉన్నాం. అందుకనే విలువ పెట్టి ఆయన వెల పెట్టి మనల్ని కొనుక్కున్నాడు, తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కారణం ఏంటి? మనం విలువైన వారం కనుక. హల్లెలూయా. పందికి అంత విలువ లేదు, ఉందండి మనుషుల కంటే ఎక్కువ? ఆవు కానీ, గేదె కానీ, బర్రె కానీ, పందికి కానీ, కుక్కకి కానీ మనిషి కంటే ఎక్కువ కాదు కదా. మరి దేవుడు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? పశువుల కోసం కాదు, మనుషులమైన మన కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. సో అందుకనే మనం ఎవరమంట? విలువైన వారం. యేసయ్య అన్నాడు, ఇదిగో పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా, గొర్రెల కంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు ఆయన. అంటే మనం గొప్పవాళ్ళం. అన్నిటికంటే ఈ సృష్టిలో గొప్పవాడు, విలువైన వాడు ఎవడు అని అంటే మనిషి. ఆమేన్. అందుకనే ఆయన రూపం ఇచ్చాడు, ఆయన పోలికనిచ్చాడు, తన స్వహస్తముల చేత మనల్ని సృష్టించాడు. అన్నిటినీ కలుగుగాక కలుగుగాక అన్నాడు, కానీ మనిషిని అలా చేయలేదు ఆయన. పక్షులు కలుగుగాక, జలచరములు కలుగుగాక, పశువులు కలుగుగాక, నేలపాకు పురుగులు కలుగుగాక, పర్వతములు కలుగుగాక, సముద్రములు కలుగుగాక, భూమి కలుగుగాక, ఆకాశము కలుగుగాక, సూర్యుడు చంద్రుడు నక్షత్రములు గ్రహములు అన్నీ కలుగుగాక అన్నాడు. మనిషి దగ్గరగా మనిషి కలుగుగాక అనలే. ఏమన్నాడు ఆయన? మన రూపంలో మన పోలికలో నరుని సృజించుదాం రా అని టైం తీసుకున్నాడు అండి. మట్టి తీశాడు, దాన్ని ఆ భూమి మీద నుంచి ఆవిరి ఎక్కపోజేసి ఆ ఆవిరిని ద్వారా దాన్ని తడిపి బొమ్మగా చేశాడు, రూపం ఏర్పాటు చేశాడు. కళ్ళు, ముక్కు, నోరు, అవయవాలన్నీ కూడా చేసి నాసికానందంలో నుంచి జీవాత్మగా మనిషి ఏమయ్యాడట? జీవాత్మ అయ్యాడు. ఇక్కడికి స్తోత్రం చేశాడు. మన కోసం టైం స్పెండ్ చేశాడు, డిజైన్ చేశాడు, ఏ అవయవాలు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి ఆయన అమరిక చేశాడు. నాసికానందం జీవాత్మ ఊదాడు. ఇంత టైం తీసుకున్నాడంటే మనిషికి ప్రత్యేకత ఇచ్చాడు, యూనిక్ ఒక విలువ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. సో ఇక్కడ కూడా అదే విలువను చూపిస్తున్నాడు. సువర్ణము, సంఘము సువర్ణతో పోల్చబడిందంటే ఒకటిగా విలువై. రెండవది ఎందుకు సువర్ణంతో పోల్చబడిందంటే సువర్ణము బంగారము పరిశుద్ధము తక్కువ సాదృశ్యం. చెప్పండి అందరూ కూడా, ఈ బంగారము పరిశుద్ధతకు సాదృశ్యం. మొదటి బంగారం విలువైంది, రెండవది బంగారము దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధతకు. సో మనం ఆయన రక్తంలో కడగబడ్డాం కదండి, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్న మనలను ఆయన బ్రతికించాడు, మనం విడిచిపెట్టలేదు. మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. మనం పొందవలసిన శిక్షను ఆయన భరించాడు, మన కొరకు రక్తం కార్చాడు. రక్తం కాచి ఆ రక్తంలో మనల్ని కడిగి ఆయన మనల్ని పరిశుద్ధంగా మార్చాడు. హల్లెలూయా. అందుకని మన పరిశుద్ధమైన రాజులైన యాజక
సమూహం, పరిశుద్ధమైన జనం, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం మనం. హల్లెలూయా. మనల్ని పరిశుద్ధపరిచాడు. సో కాబట్టి సువర్ణము పరిశుద్ధతకు సాదృశ్యం. మూడవది మనం చూస్తే ఇక వెలుగుతూ ఉన్నాయంట ఆ దీపాలు. ఏం చేస్తున్నాయి? ఆ దీపాలు సువర్ణ దీపస్తంభాల మీద ఉన్న వెలుగుతూ ఉన్నాయి, ప్రకాశిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. సో అంటే సంఘము వెలుగై ఉంది. సంఘం ఎలాగున్నది? వెలుగైంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నేను లోకానికి వెలుగై ఉన్నారు కనుక మీరు కూడా లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. సో మనము కూడా లోకానికి ఏమై ఉన్నామండి? వెలుగు. ఎవరైతే క్రీస్తు వైపుకి ఎవరైతే తిప్పుతారో వారందరూ కూడా ఆకాశ జ్యోతులను పోలి నిరంతరం ఏం చేస్తారు? దానియేలులో చెప్పబడింది, ప్రకాశిస్తారు జ్యోతుల వలె. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము వెలుగుతో పోల్చబడ్డాం. వెలుగుతున్నటువంటి దీపస్తంభాలు కనబడుతున్నాయి. వెలుగు మనలోనికి చీకటి రావడానికి వీల్లేదు. వెలుగై ఉన్న నువ్వు నేను అనేక మందిని వెలిగించాలి. హల్లెలూయా. సో అందుకని సంఘము విలువైనది, సంఘము పరిశుద్ధమైనది. అంతేకాదు సంఘము వెలుగుచ్చు ఉన్న వెలుగు అయి ఉన్నది అని మనము గమనించాలి. సో ఇది సంఘం గురించి మనం చూస్తున్నాం. ఇక మనం చూస్తే ఈ దీపస్తంభముల మధ్య సంచరించుచున్నటువంటి వాడు అని కనబడుతుంది. రెండవది ఏంటండి? దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుడు ఏం చేస్తున్నాడు? సంచరిస్తున్నాడు. అంటే ఉన్నాడు. సంచరిస్తున్నాడు అంటే తిరుగులాడుతున్నాడు. మీకు ఇందాక చెప్పాను, సంఘముల మధ్య దేవుడు ఏం చేస్తున్నాడు? తిరుగుతూ ఉన్నాడు, అని సంచరిస్తూ ఉన్నాడు. మనుష్య కుమారుని పోలి మన దేవుడు మన మధ్యన ఉంటాడు, మనతో ఉంటాడు. మీకు ఆల్రెడీ అది చెప్పాను. మూడవ మాట మనం చూస్తే ప్రియులారా, ఈ సంచరిస్తున్నటువంటి ఈయన ఎవరిని పోలి ఉన్నాడంట? చెప్పండి, ఎవరిని పోలి ఉన్నాడు? మనుష్య కుమారుని పోలి ఉన్నాడు. చెప్పండి అందరూ కూడా, ఎవరిని పోలి ఉన్నాడు? మనుష్య కుమారుని పోలి ఉన్నాడు. సో మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు అని యేసుప్రభువు వారికి 2 టైటిల్స్ ఇవ్వబడ్డాయి. అంటే 2 బిరుదులు ఇవ్వబడ్డాయి. 1 దేవుని కుమారుడు, 2 మనుష్య కుమారుడు. సూర్యవతి గారు బంధుల వందనాలు. ఓకే, దేవుని కుమారుడు దావి గారు. రెండోది ఏంటి? మనుష్య కుమారుడు. చెప్పండి ఏంటి? దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. యేసుప్రభువు వారు దేవుని కుమారుడు ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన వచ్చాడు కనుక. మనుష్య కుమారుడు అని ఎందుకు పిలువబడుతున్నాడంటే మనిషిగా వచ్చాడు కనుక. ఎలా వచ్చాడు? దేవుడుగా ఉండే గొప్ప భాగ్యం గెలుచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపం దాల్చాడు. తిమోతికి రాసిన పత్రికలో ఆయన సశరీరుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడని 1 తిమోతికి 3:16 రాయబడి, నిరక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మరణము గొప్పదైనది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఎలా వచ్చాడట ఆయన? సశరీరుడు అంటే శరీరము దాల్చి వచ్చాడు. ఎలా వచ్చారండి యేసుప్రభువు వారు? శరీరమును దాల్చి ఆయన వచ్చారు. ఇక మనము చూస్తే యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడైండను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య శరీరధారుడిగా ఏం చేశాడు? నివసించాడు. హల్లెలూయా. శరీరాన్ని దాల్చి వచ్చాడు కనుక ఆయనకి ఏమని పేరు పెట్టారు? మనుషుల్లో ఒకటిగా వచ్చాడు, మనలో ఒకటిగా వచ్చాడు. ఆయన దేవుడు కానీ మనలో ఒకటిగా ఉండడానికి వచ్చాడు. కాబట్టి ఆయనకి ఏమని పేరు ఇవ్వబడింది? మనుష్య కుమారుడు. హల్లెలూయా. మనుష్య కుమారుడుని ఈ కాన్సెప్ట్ క్రొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా ఉంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుంటే ఈ పద్మసు దీపములో యోహాను ఏ విధంగా అయితే దర్శనం చూశాడు, దానియేలు కూడా చూశాడు. చూడండి, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా, దానియేలు కూడా ఏం చూస్తున్నాడు చెప్పండి? దర్శనం చూస్తుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిని ఒకడు వచ్చి, చూడండి ఎవరిని పోలి వచ్చాడట? మనుష్య కుమారుని. అంటే యేసుప్రభువు వారిని ఎవరు చూశారు? దానియేలు గారు కూడా చూశారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహారుద్ధుడగు అని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులు రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడింది. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అదన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ
లయము కాదు. హల్లెలూయా. మనుష్య కుమారుడు వచ్చాడట మహారుద్రుడి దగ్గరికి. ఎవరైనా తండ్రి అయిన దేవుడు ఆయన దగ్గరికి వస్తే ఆయన సర్వాధికారాలు ఎవరికి ఇచ్చారట? యేసుప్రభు ఈ మనుష్య కుమారుడైన ఆయనకి ఇచ్చాడట. సో అందరు ఆయా భాషల మీద, ఆయా దేశాల మీద, ఆయా జనం మీద సర్వాధికారము ఈ మనుష్య కుమారుడు మనుషులుగా వచ్చిన ఈయనకి ఇవ్వబడినటువంటి ఆ దర్శనాన్ని ఎవరు చూశారంటే దానియేలు చూశారు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. సో మనుష్య కుమారుడు అంటే మనిషిలాగా వచ్చాడు కనుక ఆయనకు మనుష్య కుమారుడు అని యేసుప్రభు తాను చాలాసార్లు చెప్పుకున్నారు, నేను మనుష్య కుమారుని. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం చదవండి. అందుకు యేసు నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను ఏమీ లేదన్నాడు ఆయన. సో తాను ఏమని చెప్పుకున్నాడు ఆయన? నేను మనుష్య కుమారుని అంటే మీలో ఒకటిగా వచ్చాను, మీలో ఒకటిగా వచ్చాను అన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి ఏమివ్వబడింది? ఇందాక దానియేలు చెప్పాడు కదా, అన్ని జనముల మీద, అన్ని దేశముల మీద, అన్ని రాష్ట్రముల మీద, అన్ని భాషల మీద ఆయనకు అధికారం కలిగిందని. అలాగే ఇక్కడ అంటున్నాడు యేసుప్రభు వారు స్వయంగా చెప్తున్నారు, పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి ఏమివ్వబడింది? అధికారము కలదని మీరు తెలుసుకోవడం వల్ల వారితో చెప్పాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 44. యవనస్తులందరూ రాసుకోవాలి, ప్రతి పాయింట్ నేను చెక్ చేస్తాను, ఏ పాయింట్ మిస్ అవ్వడానికి కూడా వీలేదు, ఏ రెఫరెన్స్ కూడా. లూకా సువార్త 9వ అధ్యాయం 44 వచనం. ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన మాటలు మీ చెవులలో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు మనుష్య కుమారుడు ఎవరికి మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో యేసయ్య చెప్పారు. నేనే మనుష్య కుమారుడిని, నేను అప్పగించబడ పోతున్నానని తన్ను తాను మనుష్య కుమారుడిగా చెప్పాడు. హల్లెలూయా. ఈయన ఎందుకు పిలువబడ్డాడు దేవుడు కుమారుడు మనుష్య కుమారుడు అని అంటే, మనుష్య కుమారుడుగా మన చేయి పట్టుకుంటాడు, దేవుని కుమారుడుగా దేవుని చేయి పట్టుకుంటాడు. హల్లెలూయా. చెప్పండి, మనుష్య కుమారుడిగా మన చెయ్యి పట్టుకుంటాడు. అప్పుడు ఇలా ఇద్దరు రండి, ఇక్కడ ఇద్దరు రండి. అఖిల్ బారాసే ఎగ్జామ్స్ దయట్రా నిద్రపోక పైగా రండి తేనిపిల్లి. ఓకే ఈయన ఓకే రైట్. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుందాం? ప్రజలు అనుకుందాం. ఎవరు? ప్రజలు అంటే అందరూ అనుకోండి. ఈయన దేవుడు అనుకుందాం. ఎవరు? దేవుడు. ఇప్పుడు నన్ను అనుకోండి, నేను యేసుప్రభు వారిని కాదు కానీ నేను ఎవరిని? యేసుప్రభు వారిని అనుకుందాం. నాకు రెండు టైటిల్స్ ఉన్నాయి. ఏంటి? ఒకటి దేవుని కుమారుడు. ఎవరు? ఇక్కడి నుంచి వచ్చాను నేను, దేవుడిగా ఉండి నేను మనిషిగా వచ్చాను. ఈ ఫామ్లో ఉండేవాడిని, ఈ ఫామ్కి వచ్చాను. అందుకే నేను ఏమని పిలువబడుతున్నాను? ఇప్పుడు దేవుని చేయబట్టుకోగలను నేను, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాను కనుక. మరలా ఈ దేవుడు కాస్త ఇప్పుడు ఎలా వచ్చాను? మరలా మనుషుల్లో ఉండడానికి వచ్చాను కాబట్టి నేను ఎవరిని? ఇప్పుడు మనుషుల దగ్గరేమో మనిషి కుమారుని, దేవుని దగ్గరేమో కుమారుని. అంటే ఇద్దరు తెలిసిన ఏం తెలుసు? ఇద్దరు తెలుసు. పాపము వీరిని ఇద్దరిని ఏం చేసింది? ఇలా దేవుడి దగ్గర నుంచి మనిషిని దూరపరిచింది పాపం మధ్యగా. ఇప్పుడు యేసయ్య వచ్చి ఆ గోడలు కూల్చి ఈ చెయ్యి పట్టుకుంటాడు, ఈ చెయ్య పట్టుకుంటాడు. ఆ పాపం అనేది పోయింది. యేసయ్య రక్తం కార్చడం వలన ఇప్పుడు ఏమొచ్చింది ఇద్దరికి? చెప్పండి. యేసుప్రభు మధ్యవర్తిగా వచ్చి ఏం చేశారు? సమాధానానికి వచ్చారు. గట్టిగా చంపలు కూడా దేవుని స్తోత్రం. అది యేసుప్రభు వారు మనిషి కుమారుడుగా దేవుని కుమారుడుగా వచ్చి చేసింది అది. ఆ పాపాన్ని ఏం చేశారు ఆయన? కూర్చోండి. థ్యాంక్ యూ. ఓకే, చప్పట్లేదు వెళ్ళేస్తున్నాడు. ఓకే, సో దేవుడు అలా వచ్చి మధ్యవర్తిగా వచ్చారు యేసుప్రభు. అందుకని దేవుని కుమారుడు అని పిలువబడ్డారు, మనుష్య కుమారుడు. ఈ మనుష్య కుమారుడు సంచరిస్తున్నాడు. కొత్త నిబంధనలో కూడా మనుష్య కుమారుడుగానే. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు మనుష్య కుమారుడు అండి, మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాడు అంటే అక్కడ కూడా మనుష్య కుమారుడులాగానే చూశాడంట. ఎవరు? స్టెఫెను రాళ్ళతో కొట్టబడుచున్నాడు కదా. 7వ అధ్యాయం 56 వచ్చిన అపోస్తుల కార్యాల్లో మనం చూస్తే మరి ఆకాశం తెరవబడి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నారని చెప్పాను. స్టెఫెను మోకరించాడు, రాళ్లతో కొడుతున్నారు.
అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా తెలియదు, వీళ్ళు క్షమించని ప్రార్థన చేస్తున్నప్పుడట రాళ్ళతో కొడుతున్నప్పుడు ఇలా పైకి చూస్తే గొప్ప దర్శనం కనపడుతుంది. గొప్ప దర్శనం. ఏంట దర్శనం అంటే సింహాసనం కనపడుతుంది. తెల్లని సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉన్నాడు. తర్వాత కృపగలుగుతాడు మీకు కుమారుని దీవించండి, అభిషేకించండి, ముట్టండి, కృపణ వాళ్ళ బంధకాన్ని విడిపించండి, యేసు రక్తములో కడిగి అభిషేకించండి, ముట్టమని బంధకాన్ని సాతాన శక్తులు అయిపరచండి. ఓకే, కూర్చోండి అతను రైట్. గమనించండి, ఒక స్టెఫెను చూస్తున్నాడు. ఆకాశం తెరుగుబడిందంట. తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభువారు నిలబడి ఏమన్నాడు అక్కడ? మనుష్య కుమారుడు. ఏమన్నాడు? స్టెఫెను ఎలా చూస్తున్నాడు ఆయన్ని? మనుష్య కుమారుడుగా చూస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా యోహాను ఎలా చూస్తున్నాడంట? మనుష్య అంటే యేసు ప్రభువారు భూమి మీద ఎలా ఉన్నారు అలా ఉన్నారా? యోహాను చూస్తున్నప్పుడు మీకు చెప్పాను, యోహాను మూడు విధాలుగా చూశాడు యేసు ప్రభువారు. ఒకటి, 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తున్నప్పుడు చూశాడు, ఇదొకటి. రెండవది, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత చూశాడు. మూడవది, ఆరోహణుడై పద్మసు దీపంలో ఉండగా ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి పరలోకానికి ఉన్నప్పుడు కూడా మరలా చూస్తున్నాడు. అప్పుడు కూడా ఏమంటున్నాడు? మనుష్య కుమారుడే అంటున్నాడు. హల్లెలూయా. అంటే రూపం, కానీ ఆ రూపం వేరు కదండి. మేబీ 3.5 సంవత్సరాల పరిచయ కాలంలో ఉన్న ఆ రూపం ఒకటే, కానీ ఆ వస్త్రధారణ వేరు. పునరుద్ధానుడై తర్వాత వేరేగా చూడొచ్చు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా చూస్తున్నాడు? ఇందా చూపించాను కదా, 7 దీపాల మధ్య. ఇంకా మనం రేపటి దినాన్ని నేర్చుకోబోతున్నాం. ఆయన కళ్ళు ఎలా ఉన్నాయో, కళ్ళు నేర్పే పాఠం. ఆయన నోట్లోంచి అగ్ని ఖడ్గం ఒకటి వస్తుంది, అది. ఆయన స్వరం ఎలా ఉందో, ఆయన తల ఎలా ఉందో, ఆయన పాదములు ఎలా ఉన్నాయో, ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయో అన్నీ మనం నేర్చుకోబోతున్నాం. రేపు డిస్క్రిప్షన్ అంతా కూడా చూస్తాం. ఎలా ఉన్నాడో చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు? ఇంతకుముందు చూసిన యేసుప్రభు వారిలాగా లేరు. ఆయన రూపం అదే, కానీ ఆయనకున్న విధానం అంతా కూడా వేరేగా ఉన్నది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సో అయితే ఈ స్టెఫెను కూడా చూస్తున్నాడు, మనుష్య కుమారుడిని చూస్తున్నాడు. ఎక్కడ? పరలోకంలో. హల్లెలూయా. సో మనుష్య కుమారుడు అని అంటే యూదులకు అర్థమైపోదు. మనుష్య కుమారుడు అనగానే ఈడు దేవుడు అని చెప్పుకుంటున్నాడని, ఆ టైటిల్ దేవుడికి మాత్రమే ఇవ్వబడుతుంది అని, లేక పరలోకం నుండి వచ్చిన వానికి ఇవ్వబడదని యూదులందరికీ తెలుసు. చూడండి, ఆ మాట మనం చదువుదాం. యోహాను సువార్త మత్తయి సువార్త 26:62. ప్రధాన యాజకుడు లేచి, యేసుప్రభు వారు కయాపా దగ్గర ఉన్నాడు. ఆయన అప్పగించబడిన రాత్రి గెత్సెమనే తోటలోంచి మొదటగా కయాపా గారి దగ్గర తీసుకొచ్చాడు ప్రధాన యాజకుడు. లేచి అప్పుడు అక్కడ ఈయన మీద ఏ నేరం మోపుదామని ప్రయత్నం చేస్తున్నారు. సాక్షులందరిని తీసుకొస్తున్నారు, కానీ ఏది కుదురుతలేదు. అప్పుడు ప్రధాన యాజకుడే పూనుకుని వచ్చి అంటున్నాడు, నీవు ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమి చెప్పవా, మాట్లాడవా నువ్వు అని యేసుప్రభు వారిని అడుగుతున్నాడు. వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగుగా యేసు ఊరకుండా, నేను యేసుప్రభు వారు ఏం మాట్లాడలే. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో, నువ్వు దేవుని కుమారుడువా క్రీస్తు అయితే మాతో చెప్పు అన్నాడు. జీవము గల దేవుని తోడని నీకు ఆనపెట్టుచున్నానని అనేను. ఒట్టు, నువ్వు దేవుని కుమారుడువా, మాట మాకు అయితే చెప్పు మాకు అన్నాడు. అందుకు యేసు, నీవన్నట్టే అన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నేను ఎవరిని? దేవుని కుమారునే అని అంటూ మరలా యేసుప్రభు వారు ఏమన్నా, నేను దేవుని కుమారునే ఆయన ఒప్పుకున్నారు. రెండవది అన్నాడు, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మళ్ళా అన్నాడు. హల్లెలూయా. అంటే రెండు ఒకటే. మనుష్య కుమారుడు అయినా నువ్వు దేవుని కుమారుడు అంటే అవును అన్నాడు. మరలా మనుష్య కుమారుడు ఎలా అవుతాడు? సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చున్నటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయో మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేశాను. ఇదిగో మనుష్య కుమారుడు వస్తాడంటే ఏమంటున్నాడు? దేవదూషణ చేశాడు. మనకిక సాక్షులతో పనేమి, ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగినందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. హల్లెలూయా.
సో యేసుప్రభు వారు చాలా ఖండితంగా అని చెప్పారు, మనుష్య కుమారుడు రూపం అక్కడ చూస్తున్నాడు. ఈ మనుష్య కుమారుడు ఆ 7 సువర్ణ దీపస్తంభముల మధ్య ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన సంచరించుచున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అని దేవుని కుమారుడిని చూశాడు అనే విషయం మనం చూస్తాం. ఇకపోతే యేసు ప్రభు వారు మరొక ఇదే 13వ వచనంలో మనం చూస్తే మధ్యవర్తి అనేవాడు లేడు. ఈయన మధ్యవర్తే కానీ మనుషులకు దేవుడికి ఈయనే మధ్యవర్తి, కానీ ఈయనకి మధ్యవర్తి లేడనే సంగతి కూడా మనం నేర్చుకోవచ్చు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. 7 సువర్ణ దీపస్తంభాలు. ఏంటంటే 7 సువర్ణ దీపస్తంభాలు మధ్య ఎవరున్నారు? మనుష్య కుమారుని పోలిన వాడు కనబడ్డాడు. ఆ పిక్చర్లో మీకు చూపించిన దాంట్లో పేతురు ఎక్కడైనా కనబడ్డాడా? యోహాను కనబడ్డాడా? ఏ శిష్యులైనా కనబడ్డారు? ఎవరు లేరు. పోనీ యేసు తల్లి అని మరి ఏమైనా కనబడ్డదా? చెప్పండి, ఏమైనా కనబడ్డదా? ఎవరు లేరు. సో ఎవరు లేరు. ఇంకా మధ్యవర్తులు ఆయనకి, యేసుప్రభు వారికి మనకు మధ్యవర్తులు ఎవరు లేరు. పోపు కానీ, బిషప్ కానీ, పాస్టర్ గారు కానీ ఎవరు లేరు. డైరెక్ట్గా మనం ఆ విన్నపాలు ఆయనకి చెప్పుకోవచ్చు. మనం గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఇంకా మధ్యలో ఎవరు రికమెండేషన్ లేదు, మధ్యలో మధ్యవర్తులు లేరు. ఇంకా డైరెక్ట్గా నువ్వు ఎవరితో మాట్లాడచ్చు? ఆయన సింహాసనం దగ్గరికి నువ్వు డైరెక్ట్గా వెళ్ళచ్చు. నీ పాపముల కొరకు, నీ యొక్క అపరాధముల కొరకు మరలా ఏ ప్రధాన యాజకుడు బలి అర్పించవలసిన పని లేదు. నువ్వు పాపాలు ఒప్పుకుంటే ఆయనే డైరెక్ట్గా నిన్ను, మళ్ళీ ప్రధాన యాజకుడు మధ్యలోకి రావాల్సిన పని లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఏం మధ్యవర్తి లేడు. కానీ కొంతమంది మరియను మధ్యవర్తిగా తీసుకుంటారు. యేసుప్రభు వారు మరియకు చెబితే మరియ అంట యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందట? రికమెండేషన్ చేస్తుంది. ఎక్కడైనా ఉందా? యేసుప్రభు వారు అడగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు అడుగు ప్రతివానికి ఇస్తాను. మీరు నా నామం నన్ను ఏం అడిగినా ఇస్తానన్నాడా? మీరు నా నామమున మరియను ఏమి అడిగినా ఇస్తానన్నాడా? చెప్పండి. అలా నన్నే అడగండి అన్నాడు యేసుప్రభు వారు. మళ్ళీ మధ్యవర్తిని తీసుకొచ్చి మరియగా చెప్తే మరి వెళ్ళంట యేసుప్రభు వారు చెప్పిద్దట. ఏదో కానాను పెండ్లు విందుల్లో జరిగిన సంఘటన తీసుకుని మరి వచ్చి చెప్తే అప్పుడు నాతో అమ్మ నీకు పని ఏంటంటే ప్రచారాలు చెప్పినట్లుగా. ఇది అలా కాదు, డైరెక్టర్, ఇంకేం మధ్యవర్తి లేడు. మనము ఈ సంఘములో ఆయనకే మనం వేడుకోవచ్చు, ఆయనకే మనం చెప్పుకోవచ్చు. మన గోడంతా చెప్పుకోవచ్చు, మన సమస్య అంతా చెప్పుకోవచ్చు, మన బాధ అంతా చెప్పుకోవచ్చు, మన శోధన అంతా చెప్పుకోవచ్చు, మన కష్టమంతా యేసుకి చెప్పుకోవచ్చు, మన కన్నీళ్ళు ఆయన దగ్గర కాచొచ్చు, అన్నీ ఆయనకి చెప్పుకోవచ్చు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మనుషులు చెప్తే నిన్ను తోలనాడతారు, కించపరుస్తారు. కానీ దేవుడైతే నీ ప్రార్థన త్రోసివేసేవాడు వాడు. నా ఎద్దుకు రండి అన్నాడు ఆయన. మీరు నా ఎద్దుకు వస్తే నేను మీ ఎద్దకు వస్తాను. నా ఎద్దకు వచ్చి వాడిని నేను అన్నాడు త్రోసివేయను అన్నాడు ఆయన. కాబట్టి మనకు మధ్యవర్తి లేడు. యేసు ప్రభు వారే మనకి ఎవరు చెప్పండి? మధ్యవర్తి. హల్లెలూయా. ఆయనే ఇంక సమస్తమై ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. సో 4వది మధ్యవర్తి లేడు. ఇక 5వ మాటగా మనం చూస్తే ఇప్పుడు మనం చూడండి, పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏంటండి? అంతేనా ఉంది? చూడండి, తిరుగగా 13వ వచనం 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకను చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని. యేసుప్రభు వారి వస్త్రాలు ఎలా ఉన్నాయంట? చెప్పండి ఎలా ఉన్నాయి? పాదముల మట్టుకు కిందకి కదండి, చక్కగా క్రిందకంటూ కూడా నిన్నటి దినాన్ని చూపించాను, మీరు చూసారు లేదు అని. వస్త్రాలు కదా, అంచులు కిందకి మట్టుకి దిగుజానుచు ఉన్నాయి. ఒక చక్కటి వస్త్రం, పాదముల మట్టుకు దిగుచున్నటువంటి వస్త్రము మనకు కనబడుతుంది. అంటే ఆ వస్త్రం ఎలాంటి, దీనికి ప్రత్యేకత ఏంటంటే అతుకులు లేని వస్త్రం. ఏ వస్త్రము? అతుకులు లేని వస్త్రం. అంటే దానికి అర్థం ఏంటంటే 2 విషయాలు. ఆ సంపూర్ణమైన వస్త్రం దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే అతుకులు లేని వస్త్రం పరిపూర్ణమైన వస్త్రమునకు సాదృశ్యం. హల్లెలూయా. పరిపూర్ణమైన వస్త్రము. 2 మనం చూస్తే ఆ వస్త్రధారణ చూస్తే ఆయన సర్వలోకానికి తీర్పు తీర్చు న్యాయాధిపతిగా కనబడుతున్నాడు. ఆమేన్.
ఆ వస్త్రధారణ బట్టి న్యాయాధిపతి అని, ఆయన పరిపూర్ణుడని మనకు కనబడుతుంది. ఏ లోపము లేనివాడు, ఏ అతుకులు లేనివాడు, ఏ వంకర డింకర, ఏ తప్పు లేనివాడు, ఏ పాపము లేనివాడుగా మనకు కనబడుతున్నాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలముల కంటే మిక్కిలి చేయనివాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సో పరిపూర్ణుడు ఆయన, న్యాయాధిపతి ఆయన అని మనకు చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. అయితే ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క మీకు చూపిస్తాను. దానికి ముందు మీకు కొన్ని పిక్చర్స్ చూపించే ముందు యోహాను సువార్త చదవండి ఒకసారి. 19వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదవండి. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని, యేసుప్రభు వారిని సిలువ వేస్తున్నప్పుడు యేసుప్రభు వారి వస్త్రములను ఏం చేశారు? వాళ్ళు తీసుకున్నారు, పై వస్త్రాలు. ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు ఆయన వస్త్రాలను ఏం చేశారంటే సైనికులందరూ మొక్కలు భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేశారట. ఎన్ని భాగాలు చేశారు? మేబీ సైన్యాధిపతులు అందరూ కూడా హెడ్లో 4 కూడా 4 భాగాలు చేసుకుని ఆయన అంగీని కూడా తీసుకున్నారు. ఇంకేంటంటే ఆయన అంగీని కూడా తీసుకొని, ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక, అది యేసుప్రభు వారు ఎలాంటి వస్త్రాలు ధరించేవారు? కొట్టబడని, ఎక్కడ ఇప్పుడు నా వస్త్రం ఉంది, ఇదిగో ఇక్కడ గుట్టారు, ఇక్కడ గుట్టారు, ఇక్కడ గుట్టారు, ఇక్కడ గుట్టారు, ఇక్కడ గుట్టారు, అన్నీ ఏంటి? కుట్లే. మీ వస్త్రాలు కూడా అంతే కదా. కానీ యేసుప్రభు వారు వస్త్రాలు అంట కుట్టు లేవు, పై నుంచి కిందకి నేయబడినవి, నేతతో చేయబడినవే. అసలు ఎక్కడ కూడా అతుకులు ఏమీ ఉండవు. అదే రాయబడిన చూడండి, ఏమన్నాడు? దిగుచున్న చూడండి, అంగి కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక, అది చింపడం ఇష్టం లేక వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు నేయబడి వారు దానిని చింపక, అది ఎవనికి వచ్చునో అది దానికోసము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకునేది. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగి కోసం చీట్లు వేసిరి అని లేఖనం నెరవేరినట్లు ఇది జరిగింది. ఇందుకే సైనికులు ఇలాగ చేశారు. పాపం వాళ్ళకి తెలియదు చీట్లు ఎందుకు వేస్తున్నారు, ఎందుకు వస్త్రాలు పంచుకుంటున్నారు. కానీ లేఖనాలు నెరవేరుస్తున్నారు వారు, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఇది చింపడం ఎందుకు? అతుకులు లేనిది కనుక, కుట్లు లేనిది కనుక చింపడం ఎందుకు? కానీ చీట్లు వేసుకుందాం, 4 ఎవడికొత్తా అటు తీసేసుకుందామని తీసుకున్నారు వాళ్ళు. తీసుకుని ఆ తర్వాత తరతరాలు అలా మారిన తర్వాత క్రీస్తు శకము 400వ శతాబ్దం, అంటే యేసుప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన 400 సంవత్సరాలకి ఒక అద్భుతం జరిగింది. హెలెన్ అనేటువంటి ఒక ఆమె అక్కడ సుమారుగా ఒక 40 చర్చిలు కట్టింది. ఎక్కడనంటే యెరూషలేము ప్రాంతంలో, ఆ దినాల్లో క్రీస్తు పూర్వం 400వ శతాబ్దంలో. అలా కట్టుతూ ఉన్నప్పుడు సందర్భాల్లో, అంటే గెత్సేమైన తోటలో ఒకటి, ఈ కలువరి కొండను ఆనుకుని ఒకటి, ఇలా అనేకమైన ప్రాంతాల్లో ఆమె కట్టింది. అయితే గమనించండి, అలా కట్టుతున్నటువంటి సమయంలో ఒక అద్భుతం ఏంటంటే అక్కడ ఒక చక్కటి వస్త్రం ఒకటి దొరికింది. చక్కటి వస్త్రం, దాన్ని ఏమంటారంటే సీమ్లెస్ రోబ్ ఆఫ్ జీసస్ అంటారు. ఏంటండి? కనబడుతుందా? ఇది యేసుప్రభు వారు వస్త్రం దొరికింది క్రీస్తు పూర్వం 400. దీని ఏమంటారు? సీమ్లెస్ రోబ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అంటే కుట్టు లేని వస్త్రం. ఏంటి? కుట్టు లేని వస్త్రం. దీని మీద సైంటిఫిక్ ప్రయోగాలు చేసి యేసుప్రభు వారు దాన్ని వేసి, ఇది జర్మనీలో ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇది జర్మనీలో మ్యూజియంలో ఉంది. ఇక్కడ చాలామంది వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇది కూడా యేసుప్రభు వారు ఆ దినాల్లో వాడబడినటువంటి మేకులు. అయితే ఇంకా చూడండి, అక్కడ ఆ మ్యూజియంలో జనాలు చాలామంది చూడడం అనేది మనం చూస్తున్నాం. అంటే ఈ సీమ్లెస్, ఆ రోజు యేసుప్రభు వారు వేసుకున్నటువంటి వస్త్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఈ వస్త్రము
ఇక్కడ కుట్టు లేని వస్త్రంగా మనకు కనబడుతుంది. ఇప్పుడు యేసుప్రభువు వారు కూడా ఆయన ఎలా ఈ యోహాను గారు కూడా ఎలా కనబడుతున్నారు ఆయన అంటే పాదముల మట్టుకున్నటువంటి వస్త్రం, అది కూడా కుట్టు లేని వస్త్రంగా. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఇందాక చెప్పాను, కుట్టు లేని వస్త్రం దేనికి సాదృశ్యం? ఆయన పరిపూర్ణతకు సాదృశ్యం. ఆయనలో ఎలాంటి లోపము, ఏ లోపములు లేనివాడైనా, ఏ అతుక్కులు లేనివాడు, ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. రెండోది మీకు చెప్పాను, ఆయన న్యాయాధిపతి. ఎవరైనా చూడండి, ఆయన ఖచ్చితంగా ఒక రోజున ప్రజలందరికీ కూడా ఆయన ఏం తీర్చడానికి రాబోతున్నాడు ఈ లోకానికంటే న్యాయము. చూడండి 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, మనం చేసే ప్రతి క్రియ అది చెడ్డదైనా, అమ్మ చెప్పండి, మంచిదైనా, గుర్తుంచుకోండి, పక్కన వాళ్ళకి చెప్పండి, చెడ్డదైనా మంచిదైనా దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. హల్లెలూయా. నువ్వు చేసేది మంచిదైనా చెడ్డదైనా ప్రతిదాన్ని కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు ఒకరోజు. హల్లెలూయా. సో ఆయన వస్త్రధారణ పరిపూర్ణతకు అదే సాదృశ్యం. ఆయన న్యాయవంతుడిగా కనపడుతున్నాడు, పరిశుద్ధుడిగా కనపడుతున్నాడు, మనందరికీ తీర్పు తీర్చగలిగిన ఒక సర్వశక్తిమంతుడిగా ఆయన కనబడుతున్నాడు. అందుకనే జాగ్రత్త, సంఘముల మధ్య ఉన్నాడు అంటే న్యాయం తీరుస్తాడు ఆయన. ఒకవేళ నువ్వు అన్యాయం చేయబడితే నీకు న్యాయం చేస్తాడు, నువ్వే అన్యాయంగా ఉంటే నీకు శిక్షను విధిస్తాడు. ఎవరికి ఎక్కువగా ఉంటుంది? తెలిసిన వాళ్ళకి ఎక్కువ ఉంటుందా, తెలియని వాళ్ళకి ఎక్కువ ఉంటుందా? చెప్పండి. మీకు 4 అబ్బాయిలు అనుకో, ఒక అబ్బాయికి చెప్పారు, వద్దురా పని చేయకు, అలా చేస్తే అలా జరిగిద్దని చెప్పి అయినా సరి చేసేటాడు. అయినా 4 కలిసి చేశారు. ఇప్పుడు ఎవరు? ఒక అబ్బాయికే చెప్పు ఫస్టోడికి, మిగతా 3కి చెప్పలేదు, కానీ 4 కలిసి చేశారు చేయొద్దన్న పని. ఇప్పుడు పెద్దోడికి వివరంగా చెప్పింది అమ్మ, ఏమని, ఎలా జరిగితే అది చేయకని. అప్పుడు వీళ్ళు 4లో ఫస్ట్ ఎవరిని కొడుతుంది? ఎవరిని కొడుతుంది? ఎవరికైతే చెప్పిందో, ఎవరికైతే తెలిసి మరీ చేశాడో వాడికే ఎక్కువ శిక్ష. అలాగే మనం కూడా అంతే, తెలిసి మన పాపం చేస్తే ఎక్కువ, తెలియని వారికి శిక్ష తక్కువ. కాబట్టి నువ్వు చేసింది మంచిదైనా చెడ్డదైనా యేసయ్య మాత్రం తీర్పు తీర్చిపోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియుల, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇకపోతే ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. ఈ 13వ వచనంలోంచి 6 మాటలు మనం నేర్చుకున్నాం కదా. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. చూడండి, అక్కడ రాయబడింది, చదవండి. ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండాలి. దట్టి అంటే ఏంటి అంటే బెల్ట్ అంటారు. మనకి తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా అర్థం. బెల్ట్ అంటాం కదా, సో మొలగెట్టుకుంటాం. సో అది ఆ దట్టి ఉంది. మీకు ఇందాక చూపించిన ఆ పిక్చర్లో కూడా యేసుప్రభువు వారికి దట్టి, బంగారపు దట్టి కనబడుతుంది. అయితే ఈ బంగారపు దట్టి దేనికి సాదృశ్యం అంటే ఆయన సత్యానికి. దట్టి మన ఎఫెసీయులకు రాసిన పత్రికలో కనబడుతుంది, సత్యమును దట్టి అని. సో ప్రియులారా, ఈ యొక్క సత్యానికి ఇది సాదృశ్యంగా ఉంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం. అతని నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండెను. హల్లెలూయా. సో ఆ దట్టి నీతికిని సత్యమునకును సాదృశ్యంగా కనబడుతుంది. ఆమేన్. ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు. యేసయ్య అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియులారా గమనించండి, యేసులోనే మనకు నీతి ఉంది, ఆయనలోనే మనకు సత్యం ఉంది. సో మనుష్య కుమారుడు 7 సువర్ణ దీపస్తంభముల మధ్య పాదముల మట్టుకు దిగజారినటువంటి వస్త్రమును, రొమ్మునకు ఆ యొక్క బంగారు దట్టి కట్టుకుని ఆ సంఘములలో సంచరిస్తున్నట్లుగా ఎవరు చూశారు చెప్పండి? యోహాను. యేసుప్రభువు వారు ఎలా కనబడ్డారు చెప్పండి? సంఘం అంటే 7 సువర్ణ దీపాలు. 7 సువర్ణ బంగారపు దీపాలు దేనికి సాదృశ్యం? సంఘాలకు సాదృశ్యం. 7 అంటే పరిపూర్ణ సంఖ్య, అంటే పరిపూర్ణమైనది. ఆ పరిపూర్ణమైన అంటే అన్ని సంఘముల్లో ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు అని అంటే మనుష్య కుమారుని పోలి ఉన్నాడంట.
వస్త్రాలు పాదముల మట్టుకు ఉన్నాయంట. ఆ రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని మధ్యన సంచరిస్తున్నాడు. వేరే మధ్యవర్తి ఎవరు లేరు, ఆయనే సంఘములో ఉన్నాడు. ఆయనకే మనం చెప్పుకోవచ్చు, ఆయన దగ్గరే మన పాపములు మనము ఒప్పుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరిస్తున్న మనుష్య కుమారుడు. ఆమేన్. సో ఇంత పాట ఉంది, ఈ వచనంలో ఇంత దాగి ఉంది. ఎందుకంటే మెటాఫర్ అంతా కూడా ప్రకటన గ్రంథం సాధారణంగా అర్థం కాకపోవడానికి కారణాలు ఇది. మెటాఫర్ ఒక అలంకారికమైనటువంటి ఆ భాషలో రాయబడింది, ఆ వర్ణన అలా ఉంటుంది, అంతా కూడా మెటాఫర్. అది ఆత్మీయ అర్థాల్లోనికి వెళ్తే నార్మల్గా ఈట దీపస్తంభాలు ఆయన మధ్య ఉండడం ఏంటి అని మనకు అనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఎంత ఆత్మీయ అర్థం ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. సో మొదటి విషయం ఏమి నేర్చుకున్నాం మనం, త్వరగా చెప్పండి. అయ్యో చెప్పండి. 7 సువర్ణ దీపస్తంభములు అంటే ఏంటో మనం చూసాం. రెండవది, ఆ దీపస్తంభముల మధ్య సంచరించుచున్నటువంటి వాడిని చూసాం. సంచరించడం అంటే ఏంటో, ఆ దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నవాడు ఎలా ఉన్నాడు అని చూసాం. మనుష్య కుమారుని పోలి ఉన్నాడు అని మనం చూసాం. అందరు రాసుకోకపోతే అందరికీ పనిష్మెంట్ ఉంటుంది. ఆదివారం, ప్రతి ఆదివారం బుక్స్ ఇక్కడ పెట్టాలి. అర్థమైంది అందరికీ. నెక్స్ట్, ఆ సంచరిస్తున్నవాడు ఆయన తప్ప ఎవరు లేరు అక్కడ. అంటే దాని అర్థం మధ్యవర్తి ఇంకా వేడే లేడు, ఆయనకే మనం డైరెక్ట్గా ప్రార్థన చేయొచ్చు. మనం చూసాం పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం అంటే పరిపూర్ణతకు ఆయన న్యాయమునకు న్యాయాధిపతి అని అది సాదృశ్యంగా ఉందని మనం చూసాం. 6వది, రొమ్మునకు బంగారు దట్టి ఆయన కట్టుకుని ఉన్నాడు. అంటే నీతికి సత్యమునకు సాదృశ్యం. ఆయనే నీతి, ఆయనే సత్యము. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. సో ఇందాక మీకు ఒక మాట చెప్పాను, ఏంటి అది? కయాప ఆయనకు ఏం చేశాడు? తీర్పు ఇచ్చాడు, ప్రధాన యాజకుడు. సో దాని గురించినటువంటి కొన్ని ఆనవాలు శాస్త్రజ్ఞులకు దొరకడం మనం చూసాం. ఆయన ఇలాంటివి బాక్సులు ఒక 12 దొరికాయి. ఎన్ని చూడండి, సమాధి పెట్లు, దాని మీద కయాఫస్ కల్పనా కథలు కాదు, బైబిల్ నిజమని, సత్యవేద గ్రంథమని మీరు తెలుసుకుంటారని అని చెప్పారు. సో ఈ దేవుడు ఈ మాటలు మనందరి వినుకట్లో దీవించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందన. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నేర్చుకున్న మాటలన్నీ కూడా ప్రభా మా హృదయంలో భద్రపరచండి. నాన్న, 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలినవాడు ఉన్నాడని, ఇదిగోనైనా పాదముల మట్టుకు వస్త్రం ఉండి బంగారు దట్టి కట్టుకుని ఉన్నాడని విషయాల్లో నుంచి మాకు ఆత్మీయ పాఠాలు అనేకమైన నేర్పారు. అందుకు స్తోత్రాలు. నేర్చుకున్న విషయాలు మేము గుర్తుంచుకోవడానికి, వాటి ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. అయ్యా, నువ్వెంతో సుందరుడవు, అద్భుతకరుడవు, నీతిమంతుడవు, పవిత్రుడవు, పరిశుద్ధుడవు, న్యాయం తీర్చే దేవుడు తండ్రి, మాతో ఉండేవాడు, సంగములలో సంచరించే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. మేము ఏ విషయమైనా మేము నీకు తెలియజేసుకోగలం, చెప్పుకోగలం, ప్రార్థించుకోగలం, ధైర్యంగా కృపాసనం దగ్గరికి మేము రాగలం. అటు ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. మీరు సంగముల మధ్య సంచరిస్తూ ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి. వచ్చిన నీ బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించండి.
ప్రతి వారికి నీ అభిషేకము, నీ శక్తి, బలము, ఆరోగ్యము దయచేయండి. బలహీనందరినీ ముట్టండి నేను. ఇదిగో ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారిని పాదాల చెంతకు నడిపించండి. ప్రతి వారితో మీరు మాట్లాడి నీ సంధానికి నడిపించండి. ఈ గ్రామాన్ని దీవించండి, గ్రామ ప్రజలను ఆశీర్వదించండి, మా సంఘాన్ని అభివృద్ధిపరచండి. మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాం, కార్యాలు జరిగించండి. ఈ రాత్రి మా గృహాలకు వెలుచుండగా మాకు తోడుగా ఉండండి, చక్కటి నిద్రను దాయిచేయండి. కట్టిరెడ్డి సూరిబాబు గారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. బలహీనంగా ఉంటుండగా మీరు ముట్టండి, స్వస్థతను, ఆరోగ్యం దాయిచేయండి. డెంగ్యూ నుండి, టైఫాయిడ్ నుండి, అలాగనే పచ్చకామరుల నుండి విడిపించండి, స్వస్థతను, ఆరోగ్యం దాయిచేయండి. కుటుంబాన్ని దీవించమని ఇప్పుడు వెలుచున్న మా అందరికి తోడుగుండమని యేసయ్య అతి శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. యేసు నీ రక్తం మనకు చేయి, ప్రవేశు రక్తం మనకు చేయి, ప్రవేశించడానికి సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అనే సహవాసము మనకును మన కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.